Hi friends, good morning. So today in this video let us see some more problems in time and work. కాలము పని చాప్టర్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆల్టర్నేట్ డేస్ ప్రాబ్లం. ఆల్టర్నేట్ డేస్ ప్రాబ్లంలో మనకి 3 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ రకం చూడండి. ఏ ఒక పనిని 30 రోజుల్లో చేస్తాడు. ఏ ఒక పనిని 30 రోజుల్లో చేస్తాడు. అదే పనిని బి 45 రోజుల్లో చేస్తాడు. ఏ 30 రోజుల్లో చేస్తాడు, బి 45 రోజుల్లో చేస్తాడు. వీళ్ళిద్దరూ ఆల్టర్నేట్ డేస్ చేస్తున్నారు. అక్కడ ఎవరు ఫస్ట్ బిగిన్ చేసిందన్న సంగతి మనకు ప్రాబ్లంలో ఇస్తాడు. ఏ ఫస్ట్ బిగిన్ చేశాడా, బి ఫస్ట్ బిగిన్ చేశాడా అన్న సంగతి ఇస్తారు. సపోజ్ ఈ ప్రజెంట్ ప్రాబ్లంలో ఏ బిగిన్ చేశాడు అనుకుంటే ఏ బిగిన్ చేశాడు. సో ఫస్ట్ డే ఏ వస్తాడు, సెకండ్ డే బి వస్తాడు, మళ్ళీ థర్డ్ డే ఏ వస్తాడు, ఫోర్త్ డే బి వస్తాడు, మళ్ళీ ఫిఫ్త్ డే ఏ వస్తాడు, సిక్స్త్ డే బి వస్తాడు. ఆ రకంగా ఏబీలు ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తున్నారు. ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తుంటే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అన్నది ప్రజెంట్ ప్రాబ్లం. సి ఈ రెంట్కి మనం 2 రకాలుగా చేయొచ్చు అనుకున్నాం కదా. యూనిట్స్ ప్రకారం తీసుకుంటే ఈ రెంట్కి ఎల్సిఎం 30కి 45కి ఎల్సిఎం 90. సో మొత్తం వర్క్ మనం 90 యూనిట్లు అనుకుంటే 30కి 45కి ఎల్సిఎం 33 90 45 2 90. మొత్తం వర్క్ మనం 90 యూనిట్లు అనుకుంటే 33 90. ఏ మొదటి రోజు ఎన్ని యూనిట్లు చేస్తాడు, 33 90 3 యూనిట్లు చేస్తాడు. బి రెండవ రోజు బి వచ్చి 45 2 90. కాబట్టి బి రోజుకి ఎన్ని యూనిట్లు చేయగలడు, 2 యూనిట్లు చేస్తాడు. బి రోజుకి 2 యూనిట్లు చేయగలడు. సో మొత్తం 2 రోజుల్లో ఎన్ని యూనిట్ల వర్క్ అయింది, 3 + 2 5 యూనిట్ల వర్క్ అయింది. అంటే ప్రతి 2 రోజులకి 5 యూనిట్ల వర్క్ అవుతుంది. సో మొత్తం ఎన్ని యూనిట్లు, 90 యూనిట్లు. 5 యూనిట్లు వర్క్ కావడానికి 2 రోజులు పడుతుంది. 5 యూనిట్లు వర్క్ కావడానికి 2 రోజులు పడుతుంది. 90లో ఎన్ని 5లు ఉన్నాయి, 18 5లు ఉన్నాయి. 18 5 90 కాబట్టి ప్రతి 5 యూనిట్లు కావడానికి 2 రోజులు పడుతుంది. 90లో 18 5లు ఉన్నాయి కాబట్టి 18 2 36 రోజులు పడుతుంది. మామూలుగా ఇలా కూడా చేయొచ్చు మనం. 5 యూనిట్లు కావడానికి 2 రోజులు పడుతుంది. 90 యూనిట్లు కావడానికి 8 రోజులు పడుతుంది. 90/5 × 2 5 18 18 2 36. కరెక్ట్గా క్యాన్సిల్ పోతేనే ఇలా చేయాలి. 90లో కరెక్ట్గా 18 5లు ఉన్నాయి కాబట్టి 18 2 36 రోజులు పడుతుందని చెప్పేసి రాయొచ్చు. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఆల్టర్నేట్ డేస్లో చేస్తే. ఇక్కడ ఎవరు బిగిన్ చేసినా ఈ ప్రాబ్లంలో తేడా పడదు. ఎందుకంటే కరెక్ట్గా 90ని 5 ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది కాబట్టి 90ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 5 డివైడ్ చేస్తుంది కాబట్టి 5 18s. కాబట్టి 18 36 రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. 37వ రోజుకి పనేమీ మిగిలి లేదు. 36 రోజులకి ఎగ్జాక్ట్గా పని అయిపోతుంది కానీ 37వ రోజుకి పని మిగలలేదు. 37వ రోజుకి పని మిగిలితే ఏ రావాలా బి రావాలా అన్న సంగతి దాన్ని బట్టి నెక్స్ట్ ప్రాబ్లంలో చూస్తాం మనం. నెక్స్ట్ ప్రాబ్లం ఏ 9 రోజుల్లో చేస్తాడు, బి 12 రోజుల్లో చేస్తాడు ఒక పని. 9 గంటలైనా అనుకోవచ్చు, 12 గంటలైనా ఎట్లయినా అనుకోవచ్చు. ఏ 9 డేస్లో చేస్తాడు, బి 12 డేస్లో చేస్తాడు. వీళ్ళిద్దరూ ఆల్టర్నేట్ డేస్ చేస్తున్నారు. అయితే వర్క్ ఏ బిగినింగ్ ఫస్ట్. మనం ఈ ప్రాబ్లంలో బి ఫస్ట్ బిగిన్ చేస్తే పరిస్థితి ఎందుకు కూడా చూద్దాము. ఫస్ట్ ఏ పని ప్రారంభించాడు. వీళ్ళిద్దరు ఆల్టర్నేట్ డేస్ చేస్తున్నారు. ఫస్ట్ డే ఏ వస్తాడు, సెకండ్ డే బి వస్తాడు, థర్డ్ డే ఏ వస్తాడు, ఫోర్త్ డే బి వస్తాడు. అలా
ఈ రెండుకి ఎల్సిఎం కసాగు ఎంత? 9కి 12కి కసాగు 36. మొత్తం పని 36 యూనిట్లు అనుకుందాం. మొత్తం పని 36 యూనిట్లు అనుకుంటే ఏ రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తా అంటే 9 4 36. సో ఏ రోజుకి 4 యూనిట్లు చేస్తాడు. బి 12 3 36 కాబట్టి బి 3 యూనిట్లు చేస్తాడు. సో ప్రతి రెండు రోజులకి ఎంతవరకు కంప్లీట్ అవుతుంది? మనకి 7 యూనిట్లు కంప్లీట్ అవుతుంది. 7 యూనిట్లు కంప్లీట్ అవుతుంది. 36ని 7 ఎగ్జాక్ట్గా భాగించలేదు. 36లో ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 5 ఏళ్ళు 35. సో 36లో 5 ఏళ్ళు ఉన్నాయి. ప్రతి 7 యూనిట్లకి 2 రోజులు పడుతుంది. 36లో 5 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి 5 2 10 రోజుల్లో 5 × 2 5 2 10 రోజుల్లో 5 ఏళ్ళు 35 యూనిట్ల వరకు అవుతుంది. 5 2 10 రోజుల్లో 5 2 10 రోజుల్లో 5 ఏళ్ళు 35 యూనిట్ల వరకు అవుతుంది. సో ఇంకొక యూనిట్ వర్క్ మిగిలింది. మొత్తం వర్క్ మనకు 36 యూనిట్లు. 35 యూనిట్లే కంప్లీట్ అయింది 5 2 10 రోజుల్లో. 36వ రోజు మళ్ళీ ఏ కానీ బి కానీ రావాల్సి ఉంటుంది. ఎవరు రావాలి? ఎవరు ఫస్ట్ బిగిన్ చేస్తే వాడు రావాల్సి ఉంటుంది. ఏ బిగినింగ్ ఫస్ట్ అనుకున్నాం కాబట్టి 11వ రోజు 10 రోజుల్లో 35 యూనిట్లు వరకు కంప్లీట్ అయింది. 11వ రోజు ఎవరు రావాలి? ఏ రావాలి. ఏ రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు? 4 యూనిట్లు చేయగలడు. ఇక్కడ ఎంతవరకు మిగిలింది? 1 యూనిటే. మిగిలిన పని ఎన్ని యూనిట్లు మిగిలింది? 1 యూనిటే. ఏ కెపాసిటీ ఏంది? ఏ రోజుకు 4 యూనిట్లు చేయగలడు. సో ఇక్కడ మిగిలింది 1 యూనిటే కాబట్టి 1/4 డేలో 4 యూనిట్లు చేయడానికి ఇదిగోండి ఇలా చేయాలి మీరు. 4 యూనిట్లు చేయడానికి ఏకి 1 రోజు పడుతుంది. ఇక్కడ మిగిలింది 1 యూనిటే. 1 యూనిట్ చేయడానికి ఎంత పడుతుంది? 1/4 డే. అంటే 10/1/4 రోజులు పడుతుంది. 10/1/4 రోజులు. సో మొత్తం ఎంత టైం పడుతుందంటే 10 1/4 డేస్లో వర్క్ పూర్తవుతుంది. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. టోటల్ వర్క్ 36 యూనిట్లు. 9 4 12 3 ప్రతి 2 రోజులకి 7 యూనిట్లు అవుతుంది. 36లో ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 5 ఏళ్ళు ఉన్నాయి. సో 5 2 10 రోజుల్లో 5 ఏళ్ళు 35 యూనిట్ల వరకు అవుతుంది. అంటే 10 రోజుల్లో 35 యూనిట్ల వరకు అవుతుంది. ఇంకొక యూనిట్ వర్క్ మిగిలి ఉంటుంది. ఈ మిగిలిన 1 యూనిట్ వర్క్ని ఎవరు చేయాలి? ఏ రావాలి. 11వ రోజు ఏ రావాలి. 11వ రోజు ఏ మొత్తం 11 రోజు మొత్తం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ మిగిలింది 1 యూనిట్ వర్కే. ఏ కెపాసిటీ ఏంది? ఏ కెపాసిటీ రోజుకు 4 యూనిట్లు చేయగలడు వాడు. సో ఏ 4 యూనిట్లు 1 రోజులో చేస్తాడు. ఇక్కడ మిగిలింది 1 యూనిటే. 1/4 డేలో ఏ ఆ వర్క్ని అంటే 25 రోజుల్లోనే ఏ 1/4 డేలోనే ఏ ఆ వర్క్ని కంప్లీట్ చేస్తాడు. అంటే 10/1/4 రోజుల్లో వర్క్ మొత్తం మనకి కంప్లీట్ అవుతుంది. ఓకేమ్మా. నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లమ్ ఇంకోటి చూద్దాం టు హ్యావ్ మోర్ క్లారిటీ. ఏ 40 రోజుల్లో బి 50 రోజుల్లో చేయగలరు విడివిడిగా. వీళ్ళిద్దరూ ఆల్టర్నేట్ డేస్ చేస్తున్నారు విత్ ఏ బిగినింగ్ ఫస్ట్. సో 40కి 50కి కసాగు 200. 45 200 54 200 40 చేత 50 చేత భాగించబడే కనిష్ట సంఖ్య 200. సో మొత్తం వరకు 200 యూనిట్లు అనుకుంటే మొదటి రోజు ఏ వచ్చి 45 యూనిట్ల వర్క్ చేస్తాడు. 5 యూనిట్ల వర్క్ చేస్తాడు. రెండవ రోజు బి వచ్చి 54 200. అంటే ప్రతి 2 రోజులకి 5 + 4 9 యూనిట్ల వరకు కంప్లీట్ అవుతుంది.
9 యూనిట్ల వరకు కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం 200 9తో భాగించబడదు. 200లో ఎన్ని 9లు ఉన్నాయో చూద్దాం. 200లో ఎన్ని 9లు ఉన్నాయంటే 9 2 18, 20, 9 2 18. సో 22 9లు ఉన్నాయి. 22 9లు 198. సో 200లో ఎన్ని 9లు ఉన్నాయి? 22 9లు ఉన్నాయి. కాబట్టి 22 ఇంటూ 2 44 రోజుల్లో 22 ఇంటూ 9 9 18 1 198 యూనిట్లు వర్క్ అవుతుంది. 44 రోజుల్లో 198 యూనిట్ల వర్క్ అవుతుంది. ప్రతి 2 రోజుల్లో 9 యూనిట్ల వర్క్ అవుతుంది. 200లో 22 9లు ఉన్నాయి. కాబట్టి 22తో పెంచాలి. 22 2 44 రోజుల్లో 22 9లు 198 యూనిట్ల వరకు అవుతుంది. ఇంకా ఎన్ని యూనిట్ల వరకు ఉందయ్యా? మొత్తం వరకు మనకు 200 యూనిట్లు, 198 యూనిట్లు అయిపోయింది. ఇంకా 2 యూనిట్ల వర్క్ ఉంది. ఈ 2 యూనిట్ల వర్క్ని ఎవరు చేయాలి? 45వ రోజు ఏ వచ్చి చేయాలి. ఏ కెపాసిటీ ఏంది? 5 యూనిట్ల వర్క్ చేయగలడు రోజుకి. 5 యూనిట్ల. ఇక్కడ మిగిలింది ఎంత? 2 యూనిట్లే. అంటే 2/5 రోజుల్లో చేసేస్తాడు. మొత్తం మీద వర్క్ మనకి 44 2/5 రోజుల్లో 2/5 రోజుల్లో వర్క్ మనకి కంప్లీట్ అయింది. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ రకంగా మనకి ఏబిసిలు ముగ్గురైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఆ ప్రాబ్లం కూడా చూస్తాం. ఏబిసిలు ముగ్గురు, ఏ ఫస్ట్ డే, ఏ సెకండ్ డే బి, థర్డ్ డే సి, మళ్ళీ ఫోర్త్ డే ఏ, ఫిఫ్త్ డే బి, సిక్స్త్ డే సి, ఇట్లా ఏబిసిలు కూడా ఆల్టర్నేట్ డేస్లో చేయొచ్చు. ఆ ప్రాబ్లం కూడా నెక్స్ట్ వీడియోలో మనకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఏ 16 రోజుల్లో చేస్తాడు, బి 12 రోజుల్లో చేస్తాడు. ఆల్టర్నేట్ డేస్ ఇందాకట్లాగా. అంటే నెక్స్ట్ కేసు, ఇంకో కేసు అన్నమాట. ఈ మొత్తం ఎల్సిఎం 48 యూనిట్స్. కాబట్టి మొత్తం టోటల్ వరకు 48 యూనిట్స్. ఏ 16 మూళ్ళు. ఏ రోజుకి 3 యూనిట్స్ చేస్తాడు, బి రోజుకి 4 యూనిట్స్ చేస్తాడు. సో 3 + 4 ప్రతి 2 రోజులకి 3 + 4 7 యూనిట్ల వరకు అవుతుంది. 48లో ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 6 ఏళ్ళు 42, 6 ఏళ్ళు ఉన్నాయి. కాబట్టి 6తో పెంచాలి. 6 2 12 రోజుల్లో 6 ఏళ్ళు 42 యూనిట్ల వరకు అవుతుంది. 6 2 12 రోజుల్లో 6 ఏళ్ళు 42 యూనిట్ల వరకు అవుతుంది. ఇంకా మిగిలిన వర్క్ ఎంత? మొత్తం వర్క్ 48 యూనిట్లు. 48 తీస్తే ఇంకెన్ని యూనిట్ల వరకు మిగిలింది? 6 యూనిట్ల వరకు మిగిలింది. మొత్తం వరకు 48 యూనిట్లు. 12 రోజుల్లో 42 యూనిట్ల వరకు అయిపోయింది. ఇంకెన్ని యూనిట్ల వరకు మిగిలింది? 6 యూనిట్ల వరకు మిగిలింది. 13వ రోజు ఏ వస్తాడు. 13వ రోజు ఎవరు వస్తారు? ఏ వస్తాడు. ఏ కెపాసిటీ ఏంది? ఏ 3 యూనిట్లు చేయగలడు. సో 13వ రోజు ఏ వచ్చి ఎన్ని యూనిట్లు చేస్తాడు? 3 యూనిట్లు చేస్తాడు. అక్కడికి 45 యూనిట్లు అవుతుంది. ఇంకెన్ని యూనిట్లు మిగిలి ఉంటుంది? ఇంకొక 3 యూనిట్లు మిగిలి ఉంటుంది. 12 రోజులకి 42 యూనిట్లు అయింది. 13వ రోజు ఏ వచ్చి 3 యూనిట్లు చేస్తాడు. అప్పటికి 45 యూనిట్లు అయిపోయింది. ఇంకా ఎన్ని యూనిట్లు మిగిలింది? 3 యూనిట్లు మిగిలింది. ఈ 3 యూనిట్లు 14వ రోజు బి వచ్చి చేయాలి. బి కెపాసిటీ ఏంది? రోజుకు 4 యూనిట్లు చేయగలడు వాడు. సో 4 యూనిట్లకి వాడికి 1 రోజు పడుతుంది. ఇక్కడ 3 యూనిట్లే కాబట్టి ఉన్నది 3/4 రోజుల్లో 3/4 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. సో
14వ రోజు. సో ఇప్పటికి 13 రోజులు, తర్వాత 14వ రోజు 13/3/4 రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. సో దట్ ఈస్ నెక్స్ట్ మోడల్ అంటే 13వ రోజు ఏ వచ్చినా కూడా కంప్లీట్ కాదు. ఎందుకంటే 13వ రోజు ఏ వచ్చేసరికి అక్కడ 6 యూనిట్ల వరకు మిగిలింది. కానీ ఏ కెపాసిటీ అంత లేదు కదా, ఏ రోజుకి 3 యూనిట్లే చేయగలడు. సో 13వ రోజు ఏ వచ్చి 3 యూనిట్లు చేసుకొని వెళ్ళిపోతాడు. అప్పటికి ఇంకా 14వ రోజుకి ఇంకా మిగిలి ఉంటుంది వర్క్. 14వ రోజుకి ఇంకా 3 యూనిట్ల వర్క్ మిగిలి ఉంటుంది. 14వ రోజు ఎవరు రావాలి? బి రావాలి. 14వ రోజు బి వచ్చేసరికి ఎన్ని యూనిట్ల వరకు మిగిలింది? 3 యూనిట్ల వరకు మిగిలింది. సో వాడి కెపాసిటీని మించిపోదు. వాడు రోజుకు 4 యూనిట్లు చేయగలడు. బి రోజుకి 4 యూనిట్లు చేయగలడు. సో ఇక్కడ మిగిలింది 3 యూనిట్లే కాబట్టి 3/4 రోజులు వర్క్ కంప్లీట్ అవుతుంది, 3/4 days. సో ఈ 3 కేసులు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాబట్టి ఆల్టర్నేటివ్ అట్లే ఈ ఆల్టర్నేట్ డేస్ కాన్సెప్ట్ మీకు పైప్స్లో కూడా ఇవ్వచ్చు. పైప్స్లో కూడా వచ్చి ఏ బి అనే 2 పైపుల్ని మనం ఆల్టర్నేట్గా ఇదొక 1 hour, ఇదొక 1 hour, ఇదొక 1 hour, ఇదొక 1 hour అట్లా ఆల్టర్నేట్ అన్న కాన్సెప్టే ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అట్లా 2 మిషన్స్ ఉన్నాయి, ఏబి అన్న 2 మిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ మొదటి 1 గంట ఫస్ట్ మిషన్, ఇంకో గంట సెకండ్ మిషన్, ఇంకో గంట ఫస్ట్ మిషన్, తర్వాత ఇంకో గంట సెకండ్ మిషన్. అట్లా మిషన్స్ కూడా ఆల్టర్నేట్గా పనిచేస్తుంటాయి కంపెనీస్లో, ఫ్యాక్టరీస్లో. సో కాబట్టి ఆల్టర్నేట్గా పనిచేయడం అన్నది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ రకంగా చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం.